విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ప్రభుత్వ బ్లడ్ బ్యాంకును మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 90 లక్షల వ్యయంతో 500 యూనిట్ల రక్త నిల్వల సామర్థ్యం గల బ్లడ్ బ్యాంకును నిర్మించడం జరిగిందన్నారు. దీంతో చీపురుపల్లి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు అత్యవసర సమయాల్లో రక్తం కోసం ఇబ్బందులు పడవలసిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని త్వరలోనే 100 పడకల ఆసుపత్రిగా మారుస్తున్నామని, ఇక నుండి కార్పొరేట్ స్థాయిలో చీపురుపల్లిలోనే వైద్యం అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, బొత్స సందీప్, మండల నాయకులు ఇప్పులి అనంతం, వల్లిరెడ్డి శ్రీనివాస్ నాయుడు, మీసాల వరహాల నాయుడు తదితరులు పాల్గొన్నారు. రూపాయలని కూతురికి 9 రూపాయలతో వేసుకుంటూ ఈ బ్లడ్ కెపాసిటీ 500 దొరుకుతుంది. ముందు 500 యూనిట్ల స్టోరేజ్ చేసే కెపాసిటీని పెట్టడం జరిగింది. దీని వచ్చి విజయనగరంలో ఉంది. అక్కడ నుంచి దీనికి అవసరం వచ్చినా ఇక్కడ వచ్చి ఇక్కడ నడుపు చేస్తూ మీకు విధానాన్ని బ్రేక్ చేస్తూ అవసరాలకు ఈ బ్యాగ్ని యూజ్ చేసుకుంటూ ముఖ్యంగా నాకు దాని మీద చాలా ప్రేమ ఉంది.